సండే వచ్చేసింది. మరి నాన్ వెజ్ లవర్స్ అందరికీ పండగ రోజు. మరి ఈ రోజున హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇంట్లో చేసేసుకుంటే ఎలా ఉంటుంది? కానీ బయట ఏం నడుస్తుందో తెలుసు కదా, గ్యాస్ కష్టాలు. మరి గ్యాస్తో పని లేకుండా రైస్ కుక్కర్లో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తాము. ఆ ఇంగ్రీడియంట్ వల్లనే హైదరాబాద్ దమ్ బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది. అది చాలామందికి తెలియదు. ఆ సీక్రెట్ ఏంటో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. దాంతోపాటు మంచి మిర్చి కసాలను కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, దమ్ బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ రైస్ కుక్కర్లో ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. వెల్కమ్ టు చాడీలు చెప్పుకుందాం రండి. ఈ బిర్యానీకి 1 kg చికెన్కి 1 kg రైస్ వేసుకోవచ్చు, లేదా కొంచెం ఎక్కువైనా 1.5 kg అయినా వేసుకోవచ్చు రైస్. అయితే నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో ఏది కూడా పొడి చేసుకొని వేసుకోవద్దు, ఘాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాను. బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగాలు, షాయి జీరా, దాల్చిన చెక్క, పత్తర్కా పూలు అంటారండి దీన్ని. తర్వాత ఇది బడా ఇలాయచీ ఇలా గిల్లేసి లోపల సీడ్స్ అన్ని వచ్చేలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది. మరాఠీ మొగ్గ కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి. ఇప్పుడు నేను వాడింది ఎవరెస్ట్ చికెన్ మసాలా చాలా బాగుంటుందండి, లేదా మీరు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 to 3 స్పూన్స్ ధనియాల పొడి. జీలకర్ర పొడి తక్కువ వేసుకోవాలి, ధనియాల పొడి ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. బిర్యానీలో కరివేపాకు ఏంటో అనుకోవద్దు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 cups ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని మంచిగా అన్నీ కూడా బాగా కలిపేసి మ్యారినేషన్కి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 4 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆ 4 glasses ఆఫ్ రైస్ని నీట్గా కడిగేసుకొని 1 గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లు చొప్పున 12 గ్లాసుల నీళ్లు వేసుకొని పెట్టుకున్నాను. ఇందులో హోల్ స్పైసెస్ ఇందాక మనం చికెన్లో ఏవేవైతే వేసామో అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మనము వాటర్ టేస్ట్ చేస్తే చాలా ఉప్పగా అనిపించాలన్నమాట, ఎందుకంటే మనము ఆ రైస్ అనేది వార్చేస్తాం కాబట్టి ఆ సాల్ట్ అంతా కూడా వాటర్లో పోతుంది. ఇప్పుడు చూసారు కదా స్పైసెస్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ రైస్లో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ. ఇందాక మరాఠీ మొగ్గ ఎలాగైతే మనం క్రష్ చేసి వేసుకున్నామో అలాగే క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని రైస్ పక్కకు పెట్టేసుకోవాలి. రైస్ నానుతూ ఉంటుంది. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్కి ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. తీసేటప్పుడు మనం ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఇలా వేరే గరిటెతో ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. అప్పుడే మనకి ఆనియన్స్ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఆయిల్తో తీస్తే మెత్తగా అనిపిస్తాయి. సో ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న రైస్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఉడుకుతూ ఉండాలి. ఈ రైస్ అనేది ఫస్ట్ 50% మాత్రమే ఉడకాలన్నమాట. అంటే దగ్గర నాకు తెలిసి ఒక 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ఆ 50% రైస్ ఉడికే వరకు అలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చికెన్లో నిమ్మరసం వేస్తున్నాను. ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఆ నిమ్మరసం అనేది చికెన్లో వేసుకుంటున్నాను. దానివల్ల మ్యారినేషన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ మంచి టేస్ట్ అండ్ గ్రేవీ ఇస్తాయన్నమాట. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది ఒక 1/2 cup వేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి చాలా బాగుంటుంది. ప్లెయిన్ ఆయిల్ కన్నా కూడా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ నేను రైస్లో కూడా వేస్తున్నాను. ఈ స్టెప్ తెలియక చాలామంది ప్లెయిన్ ఆయిల్ వేస్తారు. ప్లెయిన్ ఆయిల్ కాదు, ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేస్తేనే చాలా టేస్టీగా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి పైన కలిపేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి రైస్ని. ఇప్పుడు 50% ఆఫ్ రైస్ ఉడికింది కదా, అది చికెన్ పైన లేయర్స్గా వేసుకోవాలి. చికెన్ అంతా కూడా కిందే పెట్టుకోవాలి. చికెన్ లేయర్ వేయాల్సిన పని లేదు. చికెన్ అంతా కింద పెట్టుకుని రైస్ మాత్రమే మనం పైన వేసుకుంటాము. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్, ఆ పక్కన రైస్ ఉడుకుతూనే ఉంటుంది. ఈ పక్కన మనము కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, గీ వేసుకోవాలి. పైన మంచిగా గీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఈలోపు మిగతా రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా, ఇంకా కొంచెం ఆ ఉడికిన రైస్ని మళ్ళీ పైన వేసుకోవాలన్నమాట. ఇలా స్టెప్స్గా ఇలా వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. అయితే ఇక్కడ నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇదే కేవ్రా వాటర్ అంటారు దీన్ని. ఇది మొగలి పువ్వుల వాటర్ అనమాట. మనకి రోజ్ వాటర్ ఎలాగైతే దొరుకుతుందో కేవ్రా వాటర్ అనేది దొరుకుతుంది. ఇది చాలామందికి తెలియక ఆ టేస్ట్ రావట్లేదు ఏంటి అని అనుకుంటారు. అది వేసి మనము మూత పెట్టేసి ఇది ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టాలి. రైస్ కుక్కర్లో పెట్టి రైస్ కుక్కర్ ఆన్ చేసి కుక్లో పెట్టిన తర్వాత మనకి ఒక 10 నిమిషాల్లో అది కీప్ వామ్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ కుక్లోకి నొక్కాలి. అలాగా 3 times చేయాలి.
కీప్ వామ్లోకి వచ్చిన దాన్ని వెంటనే నొక్కితే కుక్లోకి రాదు. కొంచెం ఆగి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చల్లారాక మళ్ళీ కుక్లోకి నొక్కుతూ ఉంటే అలా 3 టైమ్స్ చేయాలి. అది రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మిర్చి కసాలం చేసేసుకుందాం. మిర్చి కసాలానికి ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, లావు మిరపకాయలు అయితే బాగుంటుంది కానీ నా దగ్గర మామూలు మిరపకాయలే వేసాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ టమాటోస్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఉంటే కనుక, నా దగ్గర లేదు, నేను వేయలేదు. ఇవన్నీ ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా, యాలక్కాయలు, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని అది మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఒక మసాలా అనేది రుబ్బుకోవాలి. ఇందులో నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. నువ్వులు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగం ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పైన కొంచెం కారం వేసుకొని, కారం కలపకూడదు, మాడిపోతుంది. కారం వేసి జస్ట్ అలా మూత పెట్టి ఉంచితే ఆ పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇప్పుడు తర్వాత మళ్ళీ కలుపుకొని మనం ఇందాక మిక్సీ చేసుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కాబట్టి చింతపండు పేస్ట్ అనేది నేను ఇక్కడ వేశాను. ఒక 1.5 స్పూన్ చింతపండు పేస్ట్. ఈ వాటర్ ఏంటంటే ఇందాక మనం బియ్యం వార్చేగా మిగిలిన గంజి ఉంటుంది కదా, అందులో అంతా మసాలా ఫ్లేవర్ ఉంటుంది. ఆ వాటర్ ఇందులో వేసుకోవాలి. అందులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చాలా జాగ్రత్తగా ఈ కర్రీలో వేసుకోవాలి. ముందు తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ కొంచెం సరి చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు అది మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం చిక్కగా అయిన తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో, మిర్చి అండ్ కరివేపాకు వేసేయాలి. ఇందులో కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఎగ్స్ వేసాను. ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకుంటే చాలు, దాన్ని ఏం ఫ్రై చేయక్కర్లేదు. అలా నాట్లు పెట్టుకుని చక్కగా వేసేసుకోవాలి. చూసారా చక్కగా మిర్చి కసాలా అనేది ఎంత బాగా తయారైపోయిందో. ఇందులో కొంచెం ఫైనల్ టచ్గా కసూరి మేతి, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, మిర్చి కసాలా రెడీ. మరి మన బిర్యానీ ఎలా అయిందో చూద్దామా? చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. బిర్యానీ రైస్ కుక్కర్లో పెట్టాం కాబట్టి అది చికెన్ సరిగ్గా ఉడకదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. చూడండి చికెన్ చక్కగా రోస్ట్ అయినట్టుగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా రావాలంటే 3 స్టెప్స్ కంపల్సరీ 3 సార్లు మనం కుక్లో పెట్టాలి. అప్పుడే ఇంత బాగా పర్ఫెక్ట్గా పొడిపొడిలాడుతూ చికెన్ అనేది వస్తుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా చికెన్ బిర్యానీ చేసుకొని మీ సండేని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. చూడండి మౌత్ వాటరింగ్ అండ్ టెంప్టింగ్ చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.